దీని పేరు మెంటల్ బర్రె. పాలు మంచి ఇస్తుంది కానీ అన్ని మెంటల్ చేతలు చేస్తుంది, అందుకే దీని పేరు మెంటల్. దీని పేరు బక్క బర్రె. బక్క బర్రె దీని పేరు పొట్టి అని కూడా పిలుస్తాం. తిండి తక్కువనే ఉంటుంది, పాలు తక్కువనే ఇస్తుంది కానీ ఉరికిందంటే ఎవరికి దొరకదు. దీని పేరు దూసరి దెయ్యం. అన్నింటిలో దీనికి ఎక్కువ తెలివి. దాని బిడ్డ ఎవరిని నమ్మదు, దాన్ని కూడా నమ్మదు. ఇందాక చూపించిన బక్కదాని దుడ్డే, ఇది ఎవరిని లెక్క చేయదు. ఇట్లా నుంచి వచ్చేది బాహుబలి 2. ఎవరిని ఎక్కడ బాహుబలి. ఈ బర్రె పేరు కాలకడియాలు. దీన్ని తెచ్చినప్పుడు కడియాలు జర వండుకోమంటే వండుకుంటుంది, లేవని పేరు పోల్కంపల్లి బర్రె. వీళ్ళమ్మ మంచిగానే ఉండే కానీ ఇదే జతికత్తెకి వేస్తుంది, అందుకే ముద్దేశం. ఇది ఇబ్రహీంపట్నం. చూడడానికి బాహుబలి లాగా ఉంటుంది కానీ పాలు తక్కువ. దుడ్డే దున్నపోతే న్యాయం ఏమన్నది ఎవరితో అనుకో చెప్పినట్టు. ఇబ్రహీంపట్నం దుడ్డే, చిన్న దుడ్డే. వాళ్ళమ్మ బాహుబలి ఉంది కానీ ఇది పక్క బలి లాగా పాలు వేయలే వాళ్ళమ్మ. ఇది బాహుబలిలో రెండో బిడ్డే. బాహుబలి తానిప్పుడు లేదు, దాని బిడ్డ ఉంది, దాని బిడ్డకు బిడ్డ. ఇది ఇందాక చెప్పిన కాలకడియాలని పండుకుంటే లేవు వాళ్ళు, దాని బిడ్డే. దానిలాగా జర మంచిదే. ఫస్ట్ చూపించిన మెంటల్ బర్రె దుడ్డే. ఇది కూడా కట్టింది, దానిలాగా మెంటల్ ఏంది, అది మంచిగా ఉంది. ఫస్ట్ రెండోదో మూడోదో దూసరి దిగ దుడ్డే అని చెప్పిన కదా, దాని చెల్లెలు ఇది. ఓసారి మంచిగా ఉంటుంది, ఓసారి మంచిగా ఉండదు. ఇబ్రహీం బర్రెలా బాహుబలి బర్రెలాగా ఉండాలి దాని బిడ్డే. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్, ఈమె కూడా బిడ్డనే కొడుకు. ఫస్ట్ చూపించిన మెంటల్ బర్రె దుడ్డే, ఇది దున్నపోతుంది, అన్నీ కూడా వస్తుంది. ఇది పోల్కంపల్లి దుడ్డే అని చిన్న దుడ్డే. ఇది నా ఫేవరెట్, ప్యూర్ ముర్రా ఉండే వీళ్ళమ్మ. బక్కగా అయింది ఇది కానీ మస్తు ఇస్తుంది పాలు. వాళ్ళమ్మ అసలైన బాహుబలి లాక్కుంటుండే.